సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 41వ అధ్యాయము. సీత తన కొంగున ముడివేసి దాచిపెట్టిన చూడామణిని తీసి హనుమంతునికి ఇచ్చి ఇలా పలికింది. హనుమా, ఈ చూడామణిని గురించి రామునికి బాగా తెలుసు. ఈ చూడామణిని చూస్తే రామునికి నా తల్లి, తన తండ్రి దశరథుడు, నేను గుర్తుకు వస్తాము. కాబట్టి ఈ చూడామణిని రామునికివ్వు. తరువాత జరగవలసిన కార్యమును గూర్చి ఆలోచించి ఏది సమంజసమో అది చెయ్యి. కానీ నా దుఃఖము మాత్రం త్వరగా పోగొట్టే మార్గము చూడు అని పలికింది సీత. హనుమంతుడు తల వంచి సీతకు నమస్కరించి నీవు చెప్పినట్టే చేస్తాను అని అన్నాడు. తరువాత అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. హనుమ వెళుతుంటే తన ఆప్తుడు తనను విడిచి వెళ్తున్నట్టు బాధపడింది సీత. ఓ హనుమా, వానరవీర, రాముడిని లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి అడిగినట్టు చెప్పు. రాముడితో నన్ను ఈ దుఃఖసాగరం నుండి ఉద్ధరింపమని చెప్పు. నా శరీరంలో ప్రాణములు ఉండగానే వచ్చి రక్షించమని రామునితో చెప్పు. కాస్త ఈ మాట సాయం చేసి పుణ్యం కట్టుకో. హనుమా, నీవు నేను చెప్పిన మాటలు పదే పదే రామునికి చెప్పడం వల్ల రామునికి నన్ను సత్వరమే రక్షించవల్లని కోరిక కలుగుతుంది. రాముడు నా సందేశమును నీ ద్వారా విని తన పరాక్రమమును ప్రదర్శించగలడు అని తన అభ్యర్థనను మాటిమాటికి హనుమకు తెలియచేసింది సీత. సీత మాటలు విన్న హనుమ ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా, నా మాట నమ్ము. రాముడు వానరసేన భల్లూక సేనలతో వచ్చి రావణుని సంహరించి నిన్ను రక్షిస్తాడు. రాముని బాణములకు ఎదురు నిలవగలవాడు ఈ రాక్షసుల్లో ఎవడూ లేడు. రాముడు యుద్ధరంగంలో సాక్షాత్తు సూర్యుని, ఇంద్రుని, యముడిని ఓడించగల సమర్థుడు. రాముడు నీ కొరకు ఈ భూమి యావత్తూ జయించగల సమర్థుడు అని సీతకు ధైర్యవచనములు పలికాడు హనుమంతుడు. హనుమంతుని మాటలతో ఊరట చెందింది సీత. హనుమంతుడు వెళ్తుంటే తన ఆప్తులు వెళ్తున్నట్టు బాధపడింది. అప్పుడు సీతకు ఒక ఆలోచన వచ్చింది. పాపం, ఈ వానరుడు 100 యోజనముల దూరం గల సముద్రమును దాటి లంకకు వచ్చి తన కోసం వెతికి వెతికి అలసిపోయాడు అని అనుకుంది. అందుకని హనుమతో ఇలా అంది. హనుమా, నీకు మంచిది అని అనుకుంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే వెళ్ళవచ్చు కదా. ఇక్కడ ఇన్నాళ్ళు ఒంటరిగా ఈ రాక్షసుల మధ్య బాధలు పడుతున్న నాకు నీవు ఇక్కడే ఉన్నావన్న భావన నా మనస్సుకు కాస్త ఊరట కలిగిస్తుంది. మరలా నీవు లంకకి ఎప్పుడు వస్తావో అప్పటికి నేను బ్రతికి ఉంటానో లేదో. హనుమా, ఇప్పటిదాకా నాకు ఎవరూ లేరు అనే దుఃఖంతో బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావనే బాధ నా మనసును కలిచివేస్తూ ఉంది. ఇలా బాధల మీద బాధలు నన్ను వెంటాడుతున్నాయి. ఏం చెయ్యను? హనుమా, నువ్వు ఎన్ని చెప్పినా నాకు ఒక సందేహము పట్టి పీడిస్తూ ఉంది. మీ సైన్యమంతా వానరములు భల్లూకములు కదా. వారు ఈ మహాసముద్రమును ఎలా దాటగలరు? ఇక్కడికి ఎలా రాగలరు? వాళ్ళు సరే, రామలక్ష్మణులు కూడా ఈ మహాసముద్రమును దాటడం శక్యమా? నాకు తెలిసినంతవరకు నువ్వు, గరుడు, వాయుదేవుడు మాత్రమే ఈ 100 యోజనముల దూరము గల సముద్రమును దాటగల సమర్థులు. మీరు ఈ కార్యమును సాధించడం కష్టమనే అనిపిస్తూ ఉంది నాకు. నీకు ఏమైనా ఉపాయం తట్టిందా? నీకు తెలివితేటలు ఎక్కువ కదా, ఏమీ ఆలోచించావు? ఈ కార్యమును నీవు ఒంటరిగానే సాధించగలవు అని నాకు తెలుసు. కానీ రామలక్ష్మణుల సంగతి ఏంటి? వారు ఎలా ఇక్కడికి రాగలరు? రామలక్ష్మణులు సముద్రమును దాటి లంకకు వచ్చి రావణుని సంహరించి నన్ను అయోధ్యకు తీసుకుని వెళ్ళగలరు అనే నమ్మకంతోనే ఉన్నాను. కాబట్టి రామునికి నీవే తగిన ఉపాయం చెప్పి ఇక్కడకు తీసుకుని రావాలి అని చెప్పింది సీత. అమ్మా సీతమ్మ తల్లి, వానరసేన భల్లూక సేన అపారము. వారు ఇక్కడికి రావాలని దృఢంగా విశ్వసించి ఉన్నారు. వారికి ఏదీ అసాధ్యము కాదు. వానరులు ఎక్కడికైనా వెళ్ళగల సమర్థులు. వానరులు ఆకాశంలో గాని, నేల మీద గాని, నీటిలో గాని ప్రయాణం చేయగల సమర్థులు. వారి తేజస్సు అటువంటిది. వారు ఏ పని చేయడానికైనా వెనుకాడరు. ఈ వానరులలో ఆకాశంలో ఎగురుతూ భూప్రదక్షిణము చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వానరసేనలలో నాకన్నా మేధావులు, పరాక్రమవంతులు ఎంతోమంది ఉన్నారు. నాకన్నా తక్కువవాడు వానరసేనలో ఎవడూ లేడు. నేనే ఎగురుకుంటూ సముద్రమును దాటి వచ్చానంటే ఇంకా మిగిలిన వానరుల మాట చెప్పాలా? అమ్మా, నీకు ఒక విషయం తెలుసా? ఇలా వెతకడం లాంటి చిన్న చిన్న పనులకు నాలాంటి చిన్న చిన్న వాళ్ళను పంపుతారు కానీ శ్రేష్టమైన వారిని పంపరు కదా. కాబట్టి నీవు విచారించకు, నీ శోకమును వదిలిపెట్టు. వానర నాయకులందరూ ఒకే ఒక్క గంతులో సముద్రమును దాటి లంకలో బిలబిలా ప్రవేశిస్తారు. రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని లంకకు తీసుకుని వస్తాను. రామలక్ష్మణులు వానరసేన సాయంతో లంకను నాశనం చేసి నిన్ను రక్షిస్తారు.
అయోధ్యకు తీసుకుని వెళతారు. కాబట్టి నీవు ఏమాత్రం సందేహపడవద్దు. రామలక్ష్మణుల రాకకై వేచి ఉండు. అతి కొద్ది కాలంలోనే రాముణ్ణి చూడగలవు, రావణుని చావు చూడగలవు అని ధైర్యవచనములు పలికాడు హనుమంతుడు. ఇంక వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు హనుమంతుడు. ఆఖరి మాటలుగా సీతతో ఇలా అన్నాడు: అమ్మా, నీవు అధైర్యపడకు. రామలక్ష్మణుల్ని లంకానగరంలో త్వరలోనే చూస్తావు. ఈ లంకానగరమంతా వానరసేనలతో నిండిపోవడం నీవు త్వరలోనే చూస్తావు. ఈ లంకలో ఎక్కడ చూసినా, ఏ పర్వతము మీద చూసినా గుంపులు గుంపులుగా వానరులు సంచరించడం త్వరలోనే చూడగలవు. ఓ సీతాదేవి, నీవు రాముని కొరకు ఇక్కడ ఎలా శోకిస్తున్నావో అక్కడ రాముడు కూడా నీ కోసం ఇంతకంటే అధికంగా శోకిస్తున్నాడు. కాబట్టి ఊరడిల్లు. అగ్ని వాయువుతో సమానులైన రామలక్ష్మణులు నీకు అండగా ఉండగా నీకేం భయం? ప్రశాంతంగా ఉండు. లంకకు రాక్షసులకు రుణం తీరిపోయింది. రాక్షస రాజ్యం అంతరించే కాలం ఆసన్నమైంది. నీవు ఇక్కడ ఎంతో కాలము ఉండవు. నేను వెళ్ళి నీ గురించి రామునికి చెప్పడమే ఆలస్యం. రాముడు ఇక్కడికి వస్తాడు, నిన్ను చెరవిడిపిస్తాడు. అంతవరకు ఓపిక పట్టు అని అనేక విధములుగా సీతకు ధైర్యం చెప్పాడు హనుమంతుడు. శ్రీమద్ రామాయణం సుందరకాండ 41వ అధ్యాయం సంపూర్ణము. హరి ఓం తత్సత్.